these are especially very difficult times that most of us are going through, and there is no other better place that we can go to than God's word, and ఈ there is no భూలో other better Yeah. place than we can go to God's word, and there is no other better place to go than to go to the book of Psalms, and there is no other better place to go to in the book of Psalms other than Psalm 23. Amen. దేవుని యొక్క మరి నేటి దినముల్లో మనం జీవించుచున్న దినాలు దుర్దినాలు, కష్ట దినాలు, అపాయకరమైన దినాలు, వేదన దినాల్లో మనం జీవించుచు ఉండగా ఇటువంటి కలత చెందుతున్న సమయములో మనము దేవుని సన్నిధానమునకు వచ్చుట ఎంతో శ్రేష్టం. దేవుని సన్నిధానములోనికి వచ్చి దేవుని యొక్క వాక్యమును చదువుట ఎంతో శ్రేష్టం. దేవుని యొక్క వాక్యములో నుండి అనేకమైన సత్యాల్ని గ్రహించుట ఎంతో శ్రేష్టము, ఎంతో ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యములో మరి కీర్తనల గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది. అందులోను 23వ కీర్తన ఇంకా అమూల్యమైన కీర్తన గనక ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశించుచు ఉన్నాను. Now, because we are looking at Psalm 23, since many of us have memorized it from our childhood, many of us might be thinking, oh, I know this Psalm very well. There's nothing more to learn from this Psalm, right? That was how even I thought at the same time. But when I started breaking down each word, when I started looking at them very seriously, God just opened up many new insights. And I would love to put that in front of you tonight. Psalm 23. It might be called a Sunday school psalm for most of us. But 23వ కీర్తన ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైన కీర్తన. మీలో చాలా మంది సండే స్కూల్ కు వెళ్ళినప్పుడు ఈ కీర్తనని మీరు కంఠస్థ చేసి ఉండొచ్చు. అందుచేత ఈ రాత్రికాల సమయంలో కీర్తన 23వ కీర్తన నుండి ధ్యానిద్దాం అనుకున్నప్పుడు ఆ కీర్తన నాకు కంఠస్థ వచ్చేసు. ఆ కీర్తనలో అన్ని విషయాలు నాకు తెలుసు, దాంట్లో ఏం నేర్చుకుంటాను అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. నేను మొట్టమొదటిగా 23వ కీర్తన చదివినప్పుడు ఆ రీతిగానే అనుకున్నాను. కానీ 23వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన అనేకమైన సత్యాలు విభజించి నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు వావ్, ఈ యొక్క కీర్తనలో అద్భుతకరమైన సత్యాలు ఉన్నాయి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. దేవుడు నా హృదయానికి నేర్పించిన కొన్ని మాటలను నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. Now when we go to Psalm 23, we are all going to be sheep today. We are all going to put the eyeglasses, the specs of a sheep today. 23వ కీర్తన మనం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనం అందరము కూడా గొర్రెలుగా తీర్చబడబోతున్నాం. అనగా మన కళ్ళు ముందు నేను శామ్ మాథ్యూ అని కాదు కానీ గొర్రె పిల్లగా నన్ను నేను చూసుకుందాం. అనగా మిమ్ములను మీరు గొర్రె పిల్లగా చూచుకున్నట్లయితే ఈ కీర్తనలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. Throughout the Bible, God has called his own people 200 times in the Bible. God calls his people as sheep 200 times in the Bible. దేవుని యొక్క వాక్యములో సుమారు 200 పర్యాయములు దేవుడు తన ప్రజలను గొర్రెలుగా పిలుచుచూ ఉన్నాడు. And Psalm 23 is a picture of our life as sheep in this world. It is a picture of the church age in this world. మరి 23వ కీర్తన మన యొక్క ఈ దినముల్లో మనము దేవుని యొక్క గొర్రెలముగా ఉన్నాము అన్న సత్యాన్ని నేర్చుకోవడానికి మనము చాలా చక్కగా నేర్చుకోవాలి. దేవుడు మనకు కాపరి, మనము ఆయన గొర్రెలమే ఉన్నాం. Now Psalm 23, as we all know, it is sung by David. And Psalms, we know all Psalms are songs. They are songs that are meant to be accompanied by instruments. They are all the hymn book. Psalms is the hymn book of the Israelites. కీర్తనలు అనగానే మనకు తెలుసు అది గానములుగా విభజించబడుతుంది, నేర్చుకోబడుతుంది. ఈ యొక్క గానములు లేక పాటలు, కీర్తనలు పాడుతూ ఉండగా వాయిద్యములు వాయించుచూ పాడేవారు. ఈ 23వ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన గనక దావీదు ఇశ్రాయేలు ప్రజలకు కీర్తనల గ్రంథము ఒక పాటల పుస్తకముగా మనకు కనబడుతుంది. Now many psalms were sung during times of
great depression in the lives of people. And there are many other psalms that are sung during the times of great rejoicing in the lives of people. You will see that in the book of Psalms. దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క కీర్తనల గ్రంథములో మనం చూచినట్లయితే కొన్ని పర్యాయములు నిరుత్సాహముతో, దిగులుతో, వేదంతో ఉన్నప్పుడు రచించిన మాటలు, కీర్తనలు. ఇంకొన్ని కీర్తనలు అయితే సంతోషముతో, ఉత్సాహముతో ఉన్నప్పుడు రచించిన కీర్తనలుగా ఈ కీర్తనల గ్రంథమును మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Now shepherds were often very lonely when they used to take care of sheep, when the sheep were grazing in the field. So these shepherds, they used to spend a lot of their time singing praises to God, and Psalm 23 was one of that psalms that God gave to David when he was alone in the wilderness. ఆనాటి గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుచూ ఉన్నప్పుడు వారి సొంత ఇంటిలో నుండి దూర ప్రయాణం వెళ్ళేవారు గనక వారు చాలా మట్టుకు ఒంటరిగా ఉండేవారు. ఒంటరిగా ఉంటూ గొర్రెలు మేత మేస్తూ ఉండగా వారు ఏమి చెయ్యాలో తెలియక కీర్తనల ద్వారా దేవుని పాడుతుండేవారు, దేవుని స్తుతిస్తుండేవారు. ఆ రీతిగా దేవుని ఆరాధించుచుండేవారు. ఈ 23వ కీర్తన దావీదు అటువంటి సమయములో పాడిన ఒక కీర్తనగా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Shepherding was not a very good profession during that time. It was a very smelly job. No one likes a shepherd. So therefore shepherds are outcast from the society. They are marginalized from the society. And always, most of the time, these shepherds are alone with the sheep. Not a good job. మరి సాధారణంగా మనం చరిత్రలో నేర్చుకున్నట్లయితే గొర్రెలను కాయుట అన్నది ఒక తక్కువ పనిగా ప్రజలు భావించేవారు. ఎందుచేతనంటే గొర్రెల యొక్క వాసన ఆ గొర్రెల కాపరికి ఎప్పుడు కూడా ఉంటుంది గనక ఆ యొక్క పని చెయ్యాలంటేనే మనుష్యుడు అసహించుకునేవాడు. ఆ పని చేసిన వారిని దూరముగా ఉంచిన సందర్భాలు మనము చరిత్రలో నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Now, as you study the Bible, you will find out that most of the great men of God in the Old Testament, they were all shepherds. If you look at Moses, Joseph, all shepherds. Elisha, Elijah, shepherds. Great men of God in the Old Testament. పరిశుద్ధ దేవునికి వాక్యములో మనం చూచినట్లయితే దైవజనులుగా వాడబడిన వారందరూ కూడా గొర్రెల కాపర్లుగా మనకు కనబడుతూ ఉన్నారు. మోషే గొర్రెల కాపర్గా ఉన్నాడు, ఏలియా గొర్రెల కాపర్గా ఉన్నాడు. ఆ రీతిగా అనేక మంది దైవజనులు గొర్రెల కాపర్లుగా మనకు కనబడుచు ఉన్నారు. Abel, Abraham, Isaac, Jacob, we forgot those names. They are all great men of God who are shepherds. So, and when one comes to the New Testament, you will find out that the responsibility of a shepherd is that of the pastor. The pastor is the shepherd when you come to the New Testament. మరి పాత నిబంధనలో ఏబేలు, అబ్రహాము, ఇంకా ఆ రీతిగా అనేకమైన పేర్లను మనం చూడగలం. కానీ నూతన నిబంధన చరిత్రలోకి మనం వచ్చినప్పుడు సంఘ కాపరిని గొర్రెల కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. Now, all that being said, let us come to today's psalm. As I said before, we are all today sheep. We are all looking from the spectacle of a sheep today. So I want all of our Bibles open and let us look at the first verse, Psalm 23 verse 1. ఈ రాత్రికాల సమయంలో నేను ఇందాక మీకు జ్ఞాపకం చేసిన ప్రకారముగా మనము సమకూర్చబడిన మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో 43 కుటుంబాలుగా మనం సమకూర్చబడి ఉండగా మనమందరము గొర్రెలుగా మనం భావించుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకోవడానికి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. 23వ కీర్తన మొదటి వచనం. It says, the Lord is my shepherd. We are just going to look at that first word, the Lord, L-O-R-D. మొదటి వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మొట్టమొదటి మాట యెహోవా, ప్రభువు. Now, if we go to the original Hebrew language, the word that is used over there is the word Yahweh. This is a very serious word for any Jew. They'll not take this word very lightly, very serious. When a scribe, when they used to write, and when they used to come across the word Yahweh, they will write it and they will go and wash their hands
and then they will come back and they will start writing when they come across the name Yahweh. హెబ్రీ భాష అలాగే ఒరిజినల్ తర్జుమాలో మనం చూచినట్లయితే హెబ్రీ భాషలో యాహువే అనే మాటని అక్కడ మనం చూస్తున్నాం. యాహువే అనే మాట యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారంగా చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవ్వరు కూడా దాన్ని నిర్లక్ష్యపరిచేవారు కాదు. మరి ముఖ్యముగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే శాస్త్రులు మరి దేవుని యొక్క వాక్యాన్ని రాస్తున్నప్పుడు యాహువే అనే మాటను రాయడానికి వారి చేతులను శుభ్రపరచుకొని ఆ మాట రాసేవారు. దాని తర్వాత మరలా కొన్ని మాటల తర్వాత యాహువే అనే మాట రాయాలంటే మరలా వారి చేతులు శుభ్రపరచుకొని కడుక్కొని తర్వాతనే ఆ మాటని రాసేవారు. దాని అర్థం ఏంటంటే యాహువే అన్న మాటకి గొప్ప ప్రత్యేకమైన అర్థం ఉంది. This is a word which no Jew will take from their mouth. It is a very holy word, because how can we take the name of the Lord with our unclean lips? మరి ఏ యూదుడు కూడా యాహువే అనే మాటని సాధారణంగా తీసుకునేవాడు కాదు. ఆ మాట పలకాలంటే భయపడేవాడు. ఎందుచేతనంటే అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యులకు మనము ఆ పరిశుద్ధుడగు దేవుని మాటను ఏ రీతిగా ఉచ్చరించగలం? So this was a name that was greatly feared upon, and this is the one sovereign God of the universe, the God who laid the foundations of the earth, the God who says to Job, where were you when I laid the foundations of the earth? It is this God, it is this God that David is saying is my shepherd. భూమికి పునాది వేసిన దేవుడు ఈ దేవుడు. యోబుతో దేవుడు అంటున్నాడు కదా, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు అంటున్నాడు. అనగా యాహువే యెహోవా అనే మాట దావీదు పలుకుతున్నప్పుడు అంతటి అత్యున్నతమైన దేవుని గురించి దావీదు చెప్పుతున్న మాటలుగా మనం మొట్టమొదటిగా గ్రహించాలి. Now when we come to the New Testament, it is very surprising that Jesus says, I am the good shepherd. Many times in the New Testament you will find Jesus says, I am the good shepherd. Jesus says he is the great, in the Hebrews, book of Hebrews, he says he is the great shepherd. And in First Peter, he is the chief shepherd. మరి యేసుక్రీస్తు వారు నూతన నిబంధన చరిత్రలో మనం చూచినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయనే గొర్రెల కాపరిగా మనకు కనబడుతున్నాడు. ఆయన నేను మంచి గొర్రెల కాపరిని అని యేసుక్రీస్తు వారు మా యోహాను సువార్తలో అంటున్నాడు. హెబ్రీలు రాసిన పత్రికలో నేను గొప్ప గొర్రెల కాపరిని అంటున్నాడు. పేతురు రాసిన పత్రికలో నేను శ్రేష్టమైన గొర్రెల కాపరిని అని యేసుక్రీస్తు వారు తన్ను తాను పరిచయం చేసుకుంటున్న సందర్భాల్ని మనము నూతన నిబంధనలో చూడొచ్చు. And when we come to Luke, we see that he is a concerned shepherd, the shepherd who goes after the lost sheep. And లూకాసు సువార్త గురించి మనం నేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు దయ కలిగిన ఒక కాపరిగా మనం చూస్తున్నాం. తప్పిపోయిన గొర్రెను వెతికి పట్టుకుంటున్న ఆ సందర్భం. And this is a shepherd who knows his sheep by his name. ఎటువంటి శ్రద్ధ అంటే ప్రతి గొర్రెను పేరుతో సహా ఎరిగిన వాడుగా ఉన్నాడు. Amen. There was once this boy who was planning to recite Psalm 23 in front of his church. He learned the whole psalm and he came to the church. And he was only able to say the first verse, the Lord is my shepherd, I shall not want. And soon after ఒకసారి ఒక సండే స్కూల్ బాబు మరి 23వ కీర్తన స్థానిక సంఘంలో చెప్పడానికి నిలబడిన తర్వాత మొట్టమొదటి వచనం మాత్రమే చెప్పగలిగాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే మాటను మాత్రం చెప్పాడు. And soon after he recited the first verse, he forgot the rest of the psalm. And he was very scared. And that's when the pastor came and patted on his back. And the pastor said to him, that is enough. That is all we need to know. The Lord is my shepherd. I shall not lack anything. That is enough. The rest of the verses, they follow from that. ఆ బాలుడు సంఘములో నిలబడి ఈ కీర్తన అంతా కంఠస్థ చేసుకొని వచ్చాడు. గాని మొదటి వచనం యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట చెప్పిన తర్వాత ఆ క్రింద వచనాలు మర్చిపోయి చాలా సిగ్గుపడుతూ భయపడుతూ ఉండగా పాస్టర్ గారు వచ్చి ఆ భుజాన్ని తట్టి, బాబు అదే నేను తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉన్నాడు అన్న సత్యం తెలుసుకుంటే చాలు అని ప్రోత్సహించాడు.
Now, in this psalm, in Psalm 23, we will find in the Old Testament there are 7 names of God in the Old Testament, and it is very surprising. You find all that 7 names of God in this one psalm. The 7 names of God, like Jehovah Rapha, Jehovah Rohi, Jehovah Sidekunu, all the 7 names of God in this one psalm. Very పాత power-packed psalm. నిబంధనలో పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడని యెహోవాకి ఇవ్వబడిన 7 ప్రత్యేకమైన పేర్ల గురించి మనము పాత నిబంధన చరిత్రలో నేర్చుకోగలుగుతున్నాం. ఆ 7 పేర్లు చాలా స్పష్టముగా ఈ 23వ కీర్తనలో వివరించబడినట్లుగా మనం చూస్తున్నాము. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్ అన్న దేవునికి యెహోవా దేవునికి ఇవ్వబడిన పేర్లను ఈ 23వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. So number 1, Jehovah Rohi. Where do you find that? It means the Lord is my shepherd. Where do you find that? In the first verse itself, we found that the Lord is my shepherd. And యెహోవా second, రోఫీ అనే మాటని మనం ఎక్కడ చూస్తున్నామంటే ఆయన నా కాపరి. మొదటి వచనంలోనే ఆ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. and second, Jehovah Jireh. It means the Lord will provide. Where do you find that in the psalm? I shall not lack anything. In verse 1 itself, we find that. మరి రెండోదిగా యెహోవా ఈరే అనగా ఆయన నా జీవితానికి సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆ మాట మనం ఎక్కడ చూస్తున్నాం? మొదటి వచనములో చూస్తున్నాం. ఆయన నా కాపరి గనుక నాకు ఏ లేమి కలగదు అని చూస్తున్నాం. Third, Jehovah Rapha. It means the Lord healeth me. Where do you find that? He restores my soul. మరి మూడోదిగా యెహోవా రాఫా అనగా ఆయన స్వస్థపరచువాడు అన్న మాటని మనం చూస్తున్నాం. ఆ మాటని ఎక్కడ చూస్తున్నాం? ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు అని 23వ కీర్తనలోనే చూస్తున్నాం. For Jehovah Shalom, it means the Lord is my peace. నాలుగోదిగా యెహోవా షాలోమ్ అన్న మాటని మనం ఎక్కడ చూస్తున్నాం? He leads me beside the still waters. శాంతి కల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అనే మాటలో మనం చూడగలుగుతున్నాం. 5, Jehovah Shammah. Where do you find this? It means the ever-present God. Where do you find this in the psalm? ఐదోదిగా యెహోవా షమ్మా ఆ మాటని మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం ఈ కీర్తనలో అన్నట్లయితే He is the ever-present God. Where do you find that in the psalm? I will fear no evil, for you are with me. నేను ఏ మరణమునకు నేను భయపడను, ఎందుచేతనంటే నీవు ఎల్లప్పుడూ నా గాఢాంధకారంలో నేను భయపడను, ఎందుకంటే నీవు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నావు. 6, Jehovah Sidekunu. It means the Lord is my righteousness. Where do you find that in the psalm? He leads me in the paths of righteousness. యెహోవా సిదెకెను అనగా ఆయన నన్ను నడిపించువాడు అనే అన్న ఆలోచన మనం నేర్చుకుంటాం. నీతి కలిగిన మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్న మాటని ఈ కీర్తనలోనే మనం చూస్తూ ఉన్నాం. Number 7, Jehovah Nissi. It means the Lord who goes before me in battle. Where do you find that in the psalm? You prepare a table before me in the presence of my enemies. Amen. యెహోవా నిస్సి అనగా ఆయన నాకు జయమును అనుగ్రహించేవాడు. ఆ మాటను మనం ఎక్కడ చూడగలం? నా శత్రువు ఎదుట ఆయన నాకు బల్లను సిద్ధపరచుచున్నాడు అన్న అద్భుతకరమైన మాటని అనగా దేవుడికి ఇవ్వబడిన 7 పేర్లను ఈ 23వ కీర్తనలో చాలా స్పష్టముగా మనం చూడగలుగుతూ ఉన్నాము. So you have today 7 reasons why I should not lack anything in my life, because you see all the 7 names of God in this one psalm. Therefore I will not lack anything in my life. దేవుడు నాకు కాపరిగా ఉన్నట్లయితే నా జీవితానికి, నా కుటుంబానికి, నా వ్యాపారానికి ఏ లోటు ఉండదు అని మీరు ధైర్యముగా ఎందుకు చెప్పగలరంటే మన జీవితానికి కావలసిన సమస్తమును ఆయన అనుగ్రహించే దేవుడు అన్న సత్యాన్ని 23వ కీర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Now I can end my sermon today over here and let us all go back home in peace. But we are not over. We have 5 more verses to go. అయితే నా ప్రసంగాన్ని ఈ 7 మాటలు నేను చెప్పాను గనక ముగించి మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయములో అనుగ్రహించిన ఇంకొక ప్రాముఖ్యమైన 5 మాటలను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
As I said before, 200 times in the Bible, God is calling us as his sheep. So it is very important for all of us today to understand what are the characteristics of a sheep. Who is a sheep? What is a sheep? We are going to see that today. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసిన ప్రకారముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తన ప్రజలను నా గొర్రెలుగా పిలుచుచున్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడ్డాం. అంటే దేవుడు తనను వ్యక్తిగతముగా ఆయన మనను చూచుచూ ఉన్నాడు గనక ఆ వ్యక్తిగత్వములో ఉన్న ప్రత్యేకతలను మనం తప్పనిసరిగా నేర్చుకోవలసిన వారమే ఉన్నాం. Number 1, sheep are stupid. Very surprising, right? Number 1, sheep are stupid. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గొర్రెలు బుద్ధిహీనమైన జంతువులుగా ఉన్నాయి. Why am I saying that? I have seen trained seals. I have seen trained elephants. I have seen trained dogs, trained cats. But till today, I have failed to see a trained sheep. నేను ఎందుకు గొర్రె పిల్లకు బుద్ధి లేదు అంటున్నానంటే తర్బీదు పొందుకున్న కుక్కలను చూస్తున్నాం, తర్బీదు పొందుకున్న పిల్లులు చూస్తున్నాం, ఏనుగులు చూస్తున్నాం, సర్కస్ లో సింహాల్ని చూచాం, కోతుల్ని చూచాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ జీవితంలో తర్బీదు పొందుకున్న గొర్రెలను మీరు చూచారా? Because sheep are stupid. ఎందుకంటే గొర్రెలకు బుద్ధి లేదు. And that is what God calls us 200 times in the Bible. Sheep. You are all, we are all, I am a sheep. 200 పర్యాయములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తన ప్రజలతో అంటాడు, మీరు నా గొర్రెలు అంటున్నాడు. Number 2, sheep are dirty. రెండోదిగా మనం చూసినట్లయితే గొర్రెలు అశుభ్రముగా ఉండే జంతువు. I thought pigs were more dirty. But in Israel, పందులు శుభ్రముగా ఉండవు అనుకున్నాను. In Israel, there is no much rainfall happening over there. And therefore, these sheep, when they move here and there, they accumulate lot of dirt on their bodies. And these sheep, they don't know how to bath on their own. They cannot clean themselves on their own. మరి ఇశ్రాయేలు దేశములో సరి అయిన వర్షపాతం ఉండేది కాదు గనుక వారు ప్రయాణం చేసేలాగా గొర్రెలను తీసుకొని వెళ్తున్నప్పుడు అనేకమైన మురికి దానికి అంటుకుండేది. దానంతట తనకు స్నానం చేసుకోవడం రాదు, తనంతట తానుగా దులుపుకోవడం రాదు. అటువంటి గొర్రె మరి ఏ రీతిగా శుభ్రపరచబడగలదు? అశుభ్రమైన జంతువుగా మనం చూస్తూ ఉన్నాం. So sheep are dirty. They cannot clean themselves on their own. And that is me. That is all of us in this world. మనంతట మనము గొర్రెలు వరే శుభ్రపరచుకోలేము. ఈ లోకములో మనం జీవించినంత కాలము అశుభ్రముగానే మనం జీవిస్తాం. అది నీ గురించి నా గురించి చెప్పబడ్డది. In this world, many of us are trying to clean our sins, clean our dirtiness on our own. That is what every other religion they do in this world. Try to clean our sins on our own by dipping in rivers, by walking on fire, by climbing mountains, trying to clean ourselves on our own. భూలోకములో మనుషులందరూ తమ్మును తాము శుద్ధీకరించుకోవడానికి, తమ్మును తాము పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకములో ఉన్న అనేకమైన మతస్థులు కూడా అదే చేస్తున్నారు. పుణ్య నీటిలోనికి వెళ్ళి మునుగుతున్నారు, అగ్ని మీద నడుస్తున్నారు, పర్వతాలు ఎక్కుతున్నారు, లోయల్లో దిగుతున్నారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారంటే తమ్మును తాము పవిత్రపరచుకోవడానికి. Few months back, there was this festival where people beat their bags till blood comes out, till blood oozes out. They are doing all this to cleanse themselves of their sins on their own. 2 నెలల క్రితం మనకందరికీ తెలుసు, మనం చూచాం టీవీలో. మరి మనుషులు తమ్మును తాము గాయపరుచుకుంటున్నారు, తమ్మును తాము కొరడాలతో కొట్టుకుంటున్నారు, రక్తము వచ్చినట్లుగా కొట్టుకుంటున్నారు. బాబు ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే మమ్ములను మేము పవిత్రపరచుకుంటున్నాం అని వారు తెలియజేస్తున్నారు. Now these sheep, they could not clean themselves on their own, and therefore all these sheep, they needed a shepherd. And that is exactly the case with us. 2000 years back, there came a savior for all of us, who died on the cross for all our sins, took all our sins away from us, cleansed us white as snow. That is our savior, that is our shepherd.
గొర్రెలు తన్ను తాను పవిత్రపరచుకోలేదు గనుక అదే రీతిగా మనము కూడా మనలను మనము పరిశుద్ధపరచుకోలేము గనుక 2020 సంవత్సరముల క్రితము నిన్ను నన్ను పవిత్రపరచడానికి ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో 3 మేకుల చేత సిలువ వేయబడి తన ప్రాణమును అర్పించి తన రక్తమును కార్చి ఆయన చెంతకు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు గనక గొర్రెలుగా మనము ఆయన చెంతకు వెళ్ళినప్పుడు ఆయన మనలను పవిత్రపరచుచు ఉన్నాడు. So number 1, we saw that sheep are stupid. Number 2, we saw sheep are dirty. Sheep need a shepherd to clean themselves, to clean them. And number 3, we are going to see that sheep are defenseless creatures. ఒకటి మనం నేర్చుకున్నాము, ఆ గొర్రెలు అనగా బుద్ధి లేనిది. 2, తన్ను తాను మరి శుభ్రము లేని జంతువుగా రెండోదిగా మనం నేర్చుకున్నాం. ఆ కారణమును బట్టియే గొర్రెకు తప్పనిసరిగా కాపరి ఉండాలి. కాపరి లేకపోతే అది చేయవలసిన శుభ్రపరచుకోవలసిన రీతిలో శుభ్రపరచుకోలేదు. మూడోదిగా మనం చూసినట్లయితే అది ఎటువంటి హాని కలుగజేయలేని ఒక జంతువు. I'm done. Okay, yeah. So we saw third, sheep are defenseless. Now most animals, they have defense mechanisms built into their bodies. You look at frogs, lizards, they can change their colors when enemies come to fight them. We know lions, tigers, they're all very strong animals, right? But sheep, they have nothing to fight against anything. They are defenseless creatures. No claws, no sharp teeth. That is a sheep. మూడోదిగా మనం చూచినట్లయితే తమ్మును తాము రక్షించుకోలేని జంతువు ఈ భూలోకములో ఉన్నది అన్నట్లయితే అది గొర్రె. ఎందుచేతనంటే సింహానికి పోరాడడం వచ్చు, లేకపోతే కప్ప, మరి తొండ, సవరవల్లి చూచినట్లయితే శత్రువు వచ్చినప్పుడు అవి రంగులు మార్చుకుంటుంటాయి. శత్రువుని ఎదిరించడానికి అనేకమైన రీతుల్లో ప్రయత్నం చేస్తుంది. గొర్రెలకైతే గోర్లుండవు, గొర్రెలకైతే కొమ్ములుండవు. తిరగబడే స్వభావము లేని ఒక జంతువుగా గొర్రెను మనం చూస్తూ ఉన్నాం. Now let me tell you how stupid sheep are. Sheep, when they have flies, there are times when flies come and they put eggs in the eyes of a sheep. And do you know what the sheep does to take off those from its eyes? It goes to a tree and it rubs its eyes against a tree till the point that its eye comes out. It oozes out with blood. That's a sheep. మరి గొర్రె యొక్క బుద్ధి గురించి చెప్పాలంటే మీరు సమంగా దాన్ని గమనించి పరీక్షించినట్లయితే ఈ సత్యాన్ని తెలుసుకోగలరు. గొర్రె యొక్క కంటి దగ్గరికి కొన్ని పురుగులు వస్తూ ఉంటాయి. ఆ పురుగులు వచ్చి ఏం చేస్తాయంటే కంటి లోపట గుడ్డు పెడతాది. గుడ్డు పెట్టినప్పుడు ఆ కంటి ఎంతో దురద వేస్తారు. తనంతట తానుగా ఆ యొక్క పురుగును అది త్రోసి వేయలేదు గనక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కన్నుని పామి ఎంతవరకు పాముతుంది అంటే ఆ కళ్ళు పోయిన దాకా పాముతూ ఉంటది. అంత బుద్ధి లేని జంతువు గొర్రె. So we saw sheep are stupid, sheep are dirty, sheep are defenseless creatures. And number 4, sheep are గొర్రెలు. Go ahead. గొర్రెలు మనం చూసినట్లయితే బుద్ధి లేనివిగా కనబడుతున్నాయి. 2, గొర్రెలు అశుభ్రమైన జంతువుగా కనబడుతున్నాయి. 3, ఎదిరించలేని స్వభావం కలిగిన జంతువుగా గొర్రెను మనం చూస్తున్నాం. 4వదిగా మనం నేర్చుకున్నట్లయితే number 4, sheep are directionless. They don't know where to go. They have no goal in their lives. That's a sheep. 4వదిగా ఏ త్రోవ గుండా వెళ్ళాలో తెలియలేని జంతువు ఈ యొక్క గొర్రె. That is what the next verse tells us. ఇంకో కింద మాటలో అదే మనం చూస్తూ ఉన్నాం. He leads me beside the still waters. He makes me to lie down in green pastures. He leads me beside the still waters. So we have a shepherd who is leading us because we don't know where to go. We don't have a goal. ఆ యొక్క గొర్రెకు ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు గనక 2వ వచనంలో అంటాడు,
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గొర్రెల కాపరి లేనట్లయితే గొర్రెకు ఏ రీతిగా వెళ్ళాలో తెలియదు గనక గొర్రెలుగా ఉన్న మనకు కూడా ఈ పాప లోకములో, ఈ చీకటి లోకములో మనము ముందుకు ఏ రీతిగా వెళ్ళాలో మనకు తెలియదు గనక యేసు అనే గొర్రెల కాపరి మన జీవితానికి ఉండాలి. The distance between a sheep and a shepherd tells us its potential for danger. The more the sheep is far away from its shepherd, the more likely it is going to die soon. గొర్రెల కాపరికి గొర్రెకి ఎంత దూరం ఉంది, ఎంత దగ్గరగా ఉంది అని మనం ఒకసారి గమనించినట్లయితే గొర్రెల కాపరి గొర్రెకు దగ్గరగా ఉన్నప్పుడు తనకు కావలసిన సంరక్షణ ఉంటుంది. కానీ గొర్రెల కాపరి గొర్రెలకు దూరముగా ఉన్నట్లయితే గొర్రె అపాయమునకు చాలా సమీపములో ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. In verse 2, we see that all these sheep over here, they are lying down in the green pastures. No, sheep, if you look at sheep, they will never lie down like that unless they are fed completely. Unless all their hunger is taken off, they will never lie down. But the picture that we see here is all these sheep, they are lying down in green pastures. So it tells us of a shepherd who satisfies us, who gives us contentment in our lives. గొర్రెలు సాధారణముగా కడుపు నిండిన దాకా నిద్రపోవు, కడుపు నిండితేనే అది నిద్రపోతుంది. అనగా దాని అర్థం ఏంటంటే గొర్రెల కాపరి గొర్రెలకు కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని ఈ యొక్క అంశంలో నుండి మనం తెలుసుకోగలుగుతున్నాం. Now the thing about sheep is this: they cannot even drink water from the rivers on their own. They need a shepherd to also enable them to drink water. Why am I saying that? Because when sheep go to the rivers to drink water, the water that splashes from the river, if it falls on its body gets very heavy, and there are chances that this sheep will slide, will automatically by mistake fall into the river and be washed away. That is a sheep, be taken away by the currents of the river. గొర్రెకు తన్ను తాను నీరు కూడా తాగడం తెలీదు. ఒకవేళ నీరు త్రాగడానికి ప్రవహించే ఒక నది దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లయితే ఆ నీరు త్రాగినప్పుడు ఆ నదిలో ప్రవహించే నీరు గాని తన శరీరం మీద పడినట్లయితే ఆ శరీరం బరువెక్కుతుంది, ఇంకా నిలబడలేదు, వాలిపోతుంది. వాలిపోయినప్పుడు ఆ సముద్రములో ఆ నదిలో పడిపోయినట్లయితే ఆ నదిలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. అంత చేతకాని ఒక జంతువుగా గొర్రెను మనం చూడగలుగుతూ ఉన్నాం. And what is our shepherd doing for us over here? He leads us beside the still waters. So this is a picture of rest in our lives. అయితే అటువంటి మనుషులుగా ఉన్న మనము అయ్యా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అద్భుతకరమైన లోతైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించుచూ ఉన్నాడు. ఆ రీతిగా మనలను నడిపించడానికి, ఆ రీతిగా మనకు సమృద్ధిని అనుగ్రహించడానికి, ఆ రీతిగా మనకు కావలసిన సమస్తమును అనుగ్రహించడానికి మంచి గొర్రెల కాపరి మనకు కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆయన నడిపించుచూ ఉన్నాడు. This is why in Matthew chapter 11 verses 28 it says, Jesus is saying over there in the New Testament, "Come unto me, all those who are weak and heavy laden, I will give you rest." ఆ కారణమును బట్టి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారమును మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన పిలుచుచూ ఉన్నాడు. అంత మంచి గొర్రెల కాపరి. So all this time we were seeing that sheep are not smart creatures. No, this sheep, if it gets lost in the wilderness, it cannot go back to its master, to its home on its own. It does not know the way back. If it is lost, it is gone forever. It can only survive for less time in the wilderness. గొర్రెల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు. ఒకవేళ గొర్రె గాని తన త్రోవను విడిచి ఒంటరి అయిపోయిందంటే తిరిగి తన యజమాని దగ్గరికి రావడం ఆ గొర్రెకు తెలియదు. ఆ రీతిగా అది నశించిపోతుంది, ఆ రీతిగా అది చచ్చిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది గొర్రె యొక్క పరిస్థితి.
So, dear brothers and sisters, that is you and me. We were all lost hopelessly in this world with no meaning, no purpose in our lives, no goal in our life. And that is exactly why Jesus is saying they are all lost sheep without having any shepherd to look after ఆ them. ఆ కారణము చేతనే గొర్రెల కాపరి గొర్రెలకు సమీపముగా ఉండాలి, గొర్రెలను భద్రముగా చూచుకోవాలి, గొర్రెలను కనిపెట్టుకుంటూ ఉండాలి. అదే రీతిగా మనము కూడా ఈ లోకములో గొర్రెలుగా ఉన్నాము గనక మంచి గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మనల్ని చూచుచు మనం నడిపించుచు మనతోనే ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. అందుచేతనే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, ఈ యొక్క గొర్రెలకు కాపరి లేడు గనుక వారు చెదిరిపోతున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. So we are only in the third verse right now. We have 3 more verses to go right now. మనం ఇప్పుడు 3వ వచనములో ఉన్నాం. ఇంకా మూడు వచనాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. Now, not everyone can come to Psalm 23 and say, the Lord is my shepherd. No, you cannot directly come to Psalm 23 without looking at Psalm 22. మరి ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి వ్యక్తి 23వ కీర్తనలోనికి వచ్చి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని సాక్ష్యం చెప్పేలేడు. 22వ కీర్తనలో చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేర్చుకున్న తర్వాత పలికిన తర్వాతనే 23వ కీర్తనలో చెప్పబడిన ఆ మాట ఏ మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాటను మనం చెప్పగలుగుతాం. No, we cannot claim the blessings of Psalm 23 without looking at Psalm 22. 23వ కీర్తనలో ఇవ్వబడిన వాగ్దానములను మనము అనుభవించాలంటే 22వ కీర్తనలో చెప్పబడిన అంశములను మనం తెలుసుకోవాలి. You might all be very surprised. Why am I saying you cannot come to Psalm 23 without looking at Psalm 20? Because Psalm 22 is speaking all about the crucifixion of Jesus Christ. So until and unless a person believes that Jesus came down into this world, he died on the cross in the form of a man, and he died on the cross for our sins, you cannot come to Psalm 23 and say the Lord is my shepherd. It is very prophetic. Psalm 22, it is speaking about the crucifixion of Jesus Christ. ఎందుచేతనంటే కీర్తనలు 22వ కీర్తన దేని గురించి చెప్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము గురించి అక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు చెంతకు రాలేని వాడు ఎవ్వడు కూడా సంరక్షించబడలేడు, కాపాడబడలేడు, లేమి లేకుండా జీవించలేడు. అందుచేత 23వ కీర్తన మన జీవితంలో మనం పాటించాలి అన్నట్లయితే 22లో యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు గనక, మన కొరకు తన జీవితాన్ని అనుగ్రహించాడు గనక ఆ మంచి గొర్రెల కాపరి యొద్ద మనము జీవించినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనము తప్పనిసరిగా 23వ కీర్తన యొక్క ఆశీర్వాదాలని మన జీవితంలో పొందుకోగలం. So it is only when you say that Jesus died on the cross for my sins and he gave me his righteousness, and it is only when you repent of your sins and believe on the Lord Jesus Christ that he came into this world in the form of a man, and if you believe that who he is, he says that who he is, and only if you believe that he is the hope for our salvation, if you can say yes to all these things, only then can you come to Psalm 23 and say the Lord is my shepherd. This Lord is my shepherd. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే సాక్ష్యాన్ని నీవు పలకాలన్నట్లయితే 22వ కీర్తనలో చెప్పబడిన ప్రకారముగా యేసుక్రీస్తు వారు నీ యొక్క పాప పరిహార్థ బలిగా చనిపోయాడని, నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నిన్ను పాప శాప బంధకముల నుండి విడిపించడానికే ఆయన తన ప్రాణం పెట్టాడు అన్న సత్యాన్ని నీవు వినడం మాత్రమే కాదు, నీ జీవితములో అనుభవించి ఆ అనుభవములోనికి వచ్చినప్పుడు మాత్రమే నీవు సాక్ష్యం చెప్పగలవు. ఏమంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు గనక, నా కొరకు మరణం నుండి తిరిగి లేచాడు గనక, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు గనక ఆయన నాతో ఉండగా నాకు లేమి కలగదు అని మనం సాక్ష్యం చెప్పగలం. So David doesn't say that we are his birds. David doesn't say that we are his dogs, cats. David says that we are God's sheep, defenseless, ignorant, needy, frightened, directionless, dirty creatures, sheep. మనము దేవుని యొక్క
కోడెల వంటి వారమని, లేకపోతే కుక్కల వంటి వారమని, మనము లేకపోతే ఇంకేదేదో మరి ఆ జంతువుల గురించి దావీదు చెప్పట్లేదు కానీ మనము దేవుని యొక్క గొర్రెలు అంటున్నాడు. గొర్రెలు అనగా బుద్ధి లేని వాటి, అశుభ్రమైనవి, తన్ను తాను రక్షించుకోలేనివి, మరి ఇతరులకు హాని చేయలేనివి, అటువంటి గొర్రెలుగా ఉంటున్న మనలను దేవుడు కాపరిగా ఉండి నడిపించడానికి దావీదు మనకి జ్ఞాపకం చేయించు ఉన్నాడు. A sheep, if it falls down, it cannot get up on its own. That is a sheep. గొర్రెలు గాని పడిపోయాయి అనుకోండి, తనంతట తానుగా లేచి నిలబడలేదు. గొర్రెల కాపరి వచ్చి నిలబడితే గాని ఆ గొర్రెకు నిలబడడం తెలియదు. So why am I saying we are dirty, frightened, ignorant creatures? Why am I saying all this? Because there is nothing for us to be proud about in our lives. నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను? గొర్రెలు బుద్ధి లేనివని, అశుభ్రమనివని, తను తాను ఏమి చేసుకోలేవని, తను తాను నిలబెట్టుకోలేవు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి మన జీవితము కూడా ఆ రీతిగానే ఉంది. మనంతట మనముగా ఏమి చేసుకోలేము కానీ దేవుడే మనలను నడిపించాలి. All I can say to God is, God, I humble myself. God, I surrender myself and I want you to be my shepherd. మనం చెప్పగలిగిందంతా ఒకటే, ప్రభువా నీవు నా కాపరిగా ఉండి నన్ను నడిపించయ్యా. నా అంతట నేనుగా ఏమి చేయలేనయ్యా. నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు మరి పేరు లేదయ్యా, ప్రఖ్యాతి లేదయ్యా, నేను ఏ త్రావలో వెళ్ళాలో నాకు తెలియదయ్యా, నేను అశుభ్ర అపవిత్రత కలిగిన వాడినయ్యా అని నిన్ను నీవు ఒప్పుకున్నప్పుడు గొర్రెల కాపరి అయిన యేసు నిన్ను నడిపించి నీవు చేరుకోవలసిన గమ్యానికి ఆయన తప్పక చేర్చుతాడు. Amen. This is why every single person in this world needs a shepherd. They need a savior, because on their own they are like sheep. Everyone in this world. ఆ కారణము చేతనే ఈ భూలోకములో ఉన్న ప్రతి మనుష్యునికి మంచి గొర్రెల కాపరి కావాలి. లేనట్లయితే మనుష్యుడు నశించిపోతాడు, మనుష్యుడు పాడైపోతాడు. గనుక మంచి గొర్రెల కాపరి ఎవరికైతే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే చేరుకోవలసిన గమ్యానికి చేర్చబడతాడు. Yeah, now I only have 15 more minutes, so I will try to finish it as soon as possible. Now we see in verse 3 that two lines about God providing for our physical needs, and we will find another two lines about God providing for our spiritual needs. మూడో వచనములో చూచినట్లయితే మన శారీరక అవసరములకు కావలసినది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ క్రింద వచనాల్లో చూచినట్లయితే మన ఆత్మీయ జీవితానికి కావలసింది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. Yeah, in verse 2 we find two lines about God providing for our physical needs. So he makes me to lie down in green pastures, he leads me beside the still waters. Now when you come to verse 3, he is providing for our spiritual needs. What you see over here is God providing us our salvation. He restores my soul, he leads me in the paths of righteousness for his name's sake. Spiritual needs. రెండో వచనంలో మనం చూచినట్లయితే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అనగా మన శారీరకమైన అవసరములన్నిటినీ ఎరిగి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మూడో వచనంలో చూచినట్లయితే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితానికి కావలసిన ప్రతి సహకారాన్ని దేవుడు మనకి అనుగ్రహించుచు ఉన్నాడు. Now in verse 3, in all these first three verses, you will find that how is this sheep addressing the shepherd? It is addressing as he in the third person. మరి ఈ మూడు వచనాల్లో మనం చూచినట్లయితే గొర్రెలు తన కాపరిని ఏ రీతిగా సంబోధిస్తుందంటే ఆయన 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 అని సంబోధిస్తున్నాడు. But now when you come to verse 4, 5, 6, it is you, personal relationship. Because why am I saying this? You prepare a table before me in my presence of my enemies. You all in from verse 4. Why am I saying that? Because in verse 3, salvation happened in our lives. He restored my soul. Salvation happened. And once salvation happens, we are one to one.
personal relationship with Jesus Christ. 4, 5, 6 వచనాల్లో చూచినట్లయితే అక్కడ మొదటి 3 వచనాల్లో ఆయన ఆయన అని సంబోధిస్తున్నాడు. 4, 5, 6 వచనాల్లో చూచినట్లయితే నీవు నీవు అని వ్యక్తిగతముగా ఆయన సంబోధిస్తున్నాడు. ఆ వ్యత్యాసం ఏ కారణం చేత ఏర్పడ్డదంటే 3వ వచనములో ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అనగా ఆయన నాకు రక్షణ అనుగ్రహించాడు గనక, ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు గనక ఇప్పుడు నేను ఆయనకు దూరస్తుని కాదు గాని క్రీస్తు యేసు రక్తమును బట్టి నేను దేవునికి సమీపస్తున్నయ్యాను గనక ఇప్పుడు నీవు నీవు అని సంబోధించుచూ ఉన్నాడు. Now we come to verse 4. It starts by saying your rod. Okay, let's come to verse 4. Let's read verse 4. 4వ వచనంలో చూద్దామా అద్భుతకరమైన మాట. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. What is this rod and your staff? What is this thing? నీ యొక్క దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటే ఏంటి? I want all of us to go to Isaiah, the book of Isaiah, chapter 11, verse 1. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనములోనికి మీ శ్రద్ధను తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. It starts by saying, and there shall come forth a rod out of the stem of Jesse, and a branch shall grow out of his roots, and the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and might. How does it start by saying there shall come forth a rod out of the stem of Jesse? So who is this rod pointing us to? ఈ దొడ్డు కర్రయు దండము ఎవరు అన్నట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు అంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ అని మనం చూస్తున్నాం. ఈ దొడ్డు కర్రయు ఈ దండము ఎవరు అన్నట్లయితే ఆయనే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Isn't that sounding like Jesus Christ? Isn't that sounding like Jesus Christ? Your rod and your staff, they comfort me. The presence of Jesus Christ with us in our journey. నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటే అక్కడ యేసు క్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన వాగ్దానము ప్రకారముగా ఆయన మనతో కూడా ఉన్నాడు గనుక ఆ అద్భుతకరమైన వాగ్దానాన్ని మనం అనుభవించగలుగుతూ ఉన్నాము. Let me just prove this. No, in the Old Testament, all of us know the story about David and Goliath. Now, I want to ask all of you, what all things did David take with him when he went to fight Goliath? We all might think he only took the catapult and 5 stones, right? We think he took only those 2 items. మనకందరికీ మరి ఈ యొక్క మాటని కొంచెం వివరించడానికి లేక రుజువుపరచడానికి నేను ఒక చిన్న ఉదాహరణ పాత నిబంధనలో చెప్పాలనుకుంటున్నాను. దావీదు గొలియాతుతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు దేన్ని తీసుకొని వెళ్ళాడు? సూడెలలో 5 రాళ్లను తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. But if you read 1 Samuel chapter 17 verses 40, you will see that David takes a staff, a rod with him also when he goes to fight against Goliath. గాని మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో మనం చూచినట్లయితే ఆ యొక్క సుడెలో 5 రాళ్ళు మాత్రమే కాదు గాని తన చేతుల్లో దొడ్డి కర్రను కూడా తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. All the Old Testament people, they understood the rod is the presence of God with us. Now I want to take you to Moses. What did Moses have with his hand when he stretched his hand out to the Red Sea? The rod. The rod. పాత నిబంధన భక్తులందరూ కూడా కర్రను వారి చేతిలో పెట్టుకున్నప్పుడు వారు ఏమనుకునేవారంటే దేవుని సన్నిధి వారితో కూడా ఉంది. దావీదు మాత్రమే కాదు, మోషే కూడా అరణ్యములో వెళ్ళినప్పుడు తన చేతిలో కర్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
When they were fighting against the Amalekites, what did Moses do on top of the mountain? He held up his hands with the rod. And as long as he held up his hand with the rod, the Israelites were winning. It is the presence of the Lord, the rod. అమాలేకులతో యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు మోషే ఏం చేశాడు? తన కర్రను ఎత్తి పట్టుకున్నాడు. ఎత్తి పట్టుకున్నప్పుడు జయము కలిగింది. అనగా దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నప్పుడు వారు జయాన్ని పొందుకున్నారు అన్న అద్భుతకరమైన అంశాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. So your rod and your staff, they comfort me. It is Jesus Christ with us, dear brothers and నీ sisters. దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనగా యేసు క్రీస్తు వారు మనలను ఆదరిస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. Now we see over here this shepherd taking us through the valley of the shadow of death. As I said before, this Psalm 23 is a picture of us in this world, our pilgrimage in this world towards the promised land. ఆయన మనలను గాఢాంధకారములో కూడా మనల్ని నడిపిస్తున్నాడు. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసిన ప్రకారముగా మనము దేవుని యొక్క గొర్రెలుగా ఉన్నాము. ఆయన కాపరిగా ఉన్నాడు. మనము చేరుకోవలసిన గమ్యానికి ఆయన మనల్ని చేర్చుచూ ఉన్నాడు. Now sheep are often taken from one place to another. When the grass gets over in one place, they are taken to another place by the shepherd. But during this time, when they pass from valley to between valleys, there are these predatory animals lying in wait of these sheep to pounce upon them. So this is a very scary journey between two valleys. మరి రెండు లోయల మధ్య గొర్రెలు ప్రయాణం చేస్తున్నప్పుడు అనగా ఒక చోట మేత అయిపోయిన తర్వాత మేత ఉన్న చోటకు వారు తీసుకొని వెళ్ళబడతారు. ఆ రెండు లోయల మధ్యలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క గొర్రెలను వేటాడడానికి తినడానికి క్రూర మృగములు కనిపెడుతూ ఉంటాయి. అందుచేత ఈ ప్రయాణము అన్నది కష్టతరమైనది, చాలా అపాయకరమైనది. This is our journey in this world, and in the middle of this journey there will be a lot of attractions and enticements for us in this world to stop us. ఈ భూలోకములో ఇది మన ప్రయాణానికి సాదృశ్యముగా ఉంది. ఈ పాప లోకములో మనం జీవించుచున్నప్పుడు మనలను మృంగివేయడానికి, మనలను ఆటంకపరచడానికి దుష్టుడగు అపవాది వాని యొక్క సైన్యముతో, వాని యొక్క కార్యములతో ఎల్లప్పుడూ మనలను చూస్తూనే ఉంటాడు. The valley of the shadow of death is the hiding place of our adversary, that is Satan. సైతాని యొక్క మరి చూపు నుండి మనను భద్రపరచడమే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని కీర్తనకారుడు చెప్పుచూ ఉన్నాడు. So dear brothers and sisters, there is nothing for us to be afraid of, because during our passage in this world, during our pilgrimage in this world, we are being led by an experienced, all powerful shepherd in this world. ఈ రాత్రికాల సమములో నా మాట్లాలకించుచున్న దేవుని సంగమా, నా సహోదరుడా, నా సహోదరి, ఈ లోకములో నీవు ప్రయాణం చేయుచున్నప్పుడు, నీవు జీవించుచున్నప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుచేతనంటే మంచి కాపరి అయిన యేసు క్రీస్తు వారు ఆయన నీతో కూడా ఎల్లప్పుడూ ఉండి నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఎరిగిన వాడుగా నీతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. Let us all come to verse 5. It says, you prepare a table before me in the presence of my enemies. Now the picture, the scene is totally changing. You are coming to a different picture of table feasting happening right now. 5వ వచనంలో మనం చూచినట్లయితే మరి సందర్భము సంపూర్ణముగా మారిపోయింది. అక్కడ ఏమంటున్నాడంటే నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటున్నాడు. అనగా ఎంతవరకు ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు, ఇప్పుడు శత్రువు దగ్గర ఉన్నావు, నీ కొరకు ఒక బల్ల ఏర్పాటు చేయబడ్డాది. Again, we are in the presence of lot of enemies, lot of difficult times happening around us, and that is when God is preparing a table before us in the presence of my enemies. So what is this picture actually? I want all of us to go back to Exodus to understand this picture over here.
ఈ 5వ వచనములో మనం చూచినట్లయితే మన శత్రువులు ఉన్నారు, మనల్ని తినిచేసిన వారు ఉన్నారు, మనల్ని కాటు వేయడానికి ఉన్నారు. వారి మధ్యలో దేవుడు మనకు ఒక బలను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని మనం తెలుసుకోవాలి అన్నట్లయితే నిర్గమాకాండములోనికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను మనం ఒకసారి నేర్చుకోవాలి. So what does this picture look like? You prepare a table before me in the presence of my enemies. It is the picture of Exodus where the father says to the son, son, go and slaughter the sheep today. Go and slaughter the sheep today and put its blood on our doorpost. Now the father asked the son, son, did you do it? Did you go and kill the sheep? And the son says to the father, yes, sir. Yes, father, I did that. And now the father says to the son, come, come, let us all sit together and eat the unleavened bitter herbs and bread today. ఈ యొక్క అంశాన్ని మనం బాగా తెలుసుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు మరి ఆఖరి తెగులు ఐగుప్తి ప్రజల మీదకు వచ్చినప్పుడు దేవుడు వారితో ఏం చెప్పాడంటే వారి ద్వార బంధముల మీద రక్తమును చిందించమన్నాడు. ఆ కారణమును బట్టి తండ్రి కుమారునితో ఏమన్నాడంటే నీవు గొర్రెను వధించి ఆ ద్వార బంధము దగ్గర రక్తము చిందించావా అన్నప్పుడు తండ్రి నేను చిందించానన్నాడు. ఆ రక్తమును ప్రోక్షించానన్నాడు. ఆ రక్తమును ప్రోక్షించినట్టయితే ఇప్పుడు నీవు లోనికి రా, మనం కలిసి ఆ విందు చేసుకుందాం అన్నాడు. అంటే శత్రువుల మధ్యలో దేవుడు విందును ఏర్పాటు చేయుచున్నాడు అన్న అంశాన్ని మనం ఈ రీతిగా గ్రహించగలుగుతూ ఉన్నాం. Why? Because today the death angel will pass all throughout Egypt in front of all the houses of Egypt. But because we children of God, we have the blood of Christ on our doorposts, we will be spared. Nothing will touch us. And dear brothers and sisters, this is exactly the period. This is very much clearly the period that we are going through right now in this world. Everything around us are dying. Pandemics all around us. But what do children of God do at that point of time? We are happy, sitting in our homes, feasting and eating and worshiping the Lord. మరి యొక్క ఆ యొక్క దినము నాడు ఐగుప్తి ఇంటిలో అందరూ ప్రథమ పుత్రుడు ప్రథమ కార్యములు చనిపోతూ ఉండగా ఇశ్రాయేలు గృహములో మాత్రం ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. సంతోషముతో వారు భుజించగలుగుతున్నారు, సంతోషముతో వారు వెళ్ళగలుగుతున్నారు. అదే సందర్భాన్ని ఈ కరోనా కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము చేయుచున్న సత్యం ఏమిటంటే లోకమంతయు కూడా లోకస్తులందరూ కూడా ఆందోళనతో భయముతో దిగులుతో వేదనతో వణికిపోతూ ఉండగా యేసు రక్తములో కడగబడిన నీవు నేను కూడా సంతోషించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతూ ఉన్నాం, ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. ఇటువంటి అనేకమైన రోగం అనేక మనుష్యులను తాకుతున్నప్పటికీ కూడా క్రీస్తు యేసు రక్తము ద్వారా నీకు వాగ్దానము చేయబడిన రక్షణను నీవు అనుభవించుచూ ఉన్నావు. అటువంటి సంతోషాన్ని దేవునికి ఇచ్చి ఉన్నాడు గనక ఆయన అంటున్నాడు నా శత్రువులు ఎదుట నీ శత్రువులు ఎదుట నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. Now we all saw a picture of this verse 5 from the Old Testament, right? Now there is also a picture of verse 5 in the New Testament. Where is that picture? That picture is that of Jesus and his disciples when they were having the last supper. మరి పాత నిబంధన చరిత్రలో 5వ వచనం యొక్క రుజువును మరి పస్కా పండుగను ఆచరించుచున్న ఇశ్రాయేలు ప్రజలుగా మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో చూచినట్లయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణమునకు అప్పగించబడక ముందు జరిగిన ఆ ప్రత్యేకమైన విందు గురించి మనం నేర్చుకోగలుగుతున్నాం. No, this was a time when all enemies of Jesus was chasing him down to kill him down. మరి ఈ సమయంలో మనం చూచినట్లయితే యేసును పట్టుకోవడానికి యేసును తరిమి వేయడానికి శత్రు సైన్య సమూహము యేసును వెతుకుతూ వచ్చుచూ ఉన్నారు. It was a very scary time for Jesus and his disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అది చాలా అపాయకరమైన సమయం. And the crucifixion was coming very close. But what do Jesus and his disciples do? Feasting together. Children of God feasting together. క్రీస్తు యొక్క శిలువ మరణమునకు సమీపముగా ఉంది, సమయము చాలా తక్కువగా ఉంది, ఆ జరగబోతున్న కార్యాలు భయంకరముగా ఉన్నాయి. కానీ దేవుడు ఏం యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? తన శిష్యులతో గొప్ప విందును చేసుకుంటున్నాడు. So this is the picture of verse 5. You prepare a table before me in the presence of my enemies.
ఐదో వచనములో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్న అంశాన్ని మనము ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం గుర్తెరగగలుగుతూ ఉన్నాం. Now, dear brothers and sisters, I want to tell all of us that Psalm 23 is not portraying for the children of God a life that is filled with a bed of roses. It is not promising a life that is filled with goody life. It is not a life that is blissful. మరి 23వ కీర్తన ఏదో ఒక సాధారణమైన కీర్తనగా కాదు, లేకపోతే మన జీవితము గులాబీ పువ్వుల మంచం మీద పడుకునే జీవితం లాంటిది కాదు అన్న సత్యాన్ని ఈ కీర్తన ద్వారా నేను మీకు తెలియజేయాలని నేను ఆశించుచూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో జరిగించబోతున్న ప్రతి కార్యములను కూడా 23వ కీర్తన ద్వారా చాలా స్పష్టంగా ఆయన మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. It is a life that is filled with enemies all around you. It is a life that is filled with peril. It is a life filled with danger, death. It is a picture of a life that says to you, in the midst of all these things happening in your life, death, danger, enemies, in the midst of all of this, ఈ 23వ కీర్తన మనకేం చెప్తుందంటే, మనం శత్రువుల మధ్యలో నివాసము చేయించున్నాం, మనను పడగొట్టాలనుకుంటున్న వారి మధ్యలో మనం ఉంటున్నాం. అటువంటి సమయము శత్రు సైన్య సమూహము మధ్యలో మనం ఉంటున్నప్పుడు కూడా ఆయన మన గొర్రెల కాపరిగా ఉన్నాడు గనక జయము మనదే. In the midst of all of this, I will fear no evil because you are with me. Your rod and your staff, Jesus Christ, pointing to Christ, is with me. ఈ శత్రువుల మధ్యలో నేను ఉన్నప్పటికీ కూడా అంధకారమును బట్టి నేను భయపడను. ఎందుచేతనంటే నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, నీవు నాతో కూడా ఉన్నావు అనగా యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసిన ప్రకారంగా ఆయన మనతో కూడా ఉన్నాడు గనుక మనం ఏ రీతిలో కూడా భయపడవలసిన అవసరం లేదు. And finally, verse 6, we have reached our destination. Verse 6, this is a picture where our shepherd is leading us to our final destination, that is the house of the Lord. 6వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే మనము చేరవలసిన గమ్యమునకు దేవుడు చేర్చుచున్నాడు అన్న వాగ్దానాన్ని 6వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. Dear brothers and sisters, we will have lot of problems in our lives while we are in this journey, in this pilgrimage. We will have lot of diseases on our bodies. We will have lot of sicknesses on our bodies. We will have lot of losses in our lives. ఈ లోకములో మనం జీవించుచున్నప్పుడు, ఈ లోక ప్రయాణాన్ని మనం చేస్తున్నప్పుడు అమ్మా అయ్యా అనేకమైన సమస్యలు, ఇరుకులు, వేదన, రోగము, బాధలు మన జీవితం మీదకు వస్తాయి. గాని మంచి గొర్రెల కాపరి అయిన యేసు మనతో ఉండగా జయము మాత్రం మందే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. We will have lot of failures in our lives, but know this great promise, verse 6, that our great shepherd is finally going to take us to the promised land. That is exactly verse 6. Can we all read verse 6? అనేకమైన అపజయాలు మనకు కలుగుతాయి, అనేకమైన పరిస్థితుల్లో మనము అణిచివేయబడతాం. గాని 6వ వచనము ప్రకారముగా ఆయన మనతో కూడా ఉన్నాడు గనుక మనము చేరుకోవలసిన గమ్యానికి మనం చేరుకుంటాం. 6వ వచనం మనం కలిసి చదువుదామా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Amen. We have reached our destination in this particular psalm, and that is the great hope we have, all of us, the great purpose in our life, the very reason we are living, the very goal of our life is this, verse 6. మన జీవిత గమ్యం, మనం చేరుకోవలసిన గమ్యం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము అనగా నిత్యము మనం దేవునితో కూడా ఉంటాం, ఆయనతో కూడా మనం నివాసము చేస్తాం అన్న చివరి గమ్యాన్ని ఈ 6వ వచనంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. Charles Spurgeon, he is known as the prince of preachers. He lived during the 19th century, and this is what he has to say about verse 6. In verse 6, it says, surely goodness and mercy shall follow me all the days of my life. And this is what he is saying about verse 6. These two, goodness and mercy, they are like bodyguards all our lives for the children of God to help them reach the promised land. Goodness and mercy. మన స్పర్జన్ అనే గొప్ప
ప్రసంగికులకు ప్రసంగికుడిగా పిలువబడుతున్న ఆయన ఈ 6వ వచనం గురించి ఆయన చెప్పాడంటే కృప క్షేమములు ఈ రెండు కూడా మన బాడీ గార్డ్స్ గా ఉండి మనను సంరక్షించుకుంటూ మనను నడిపించడానికి ముందుకు వెళ్తాయి. అదే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని ఆ గొప్ప దైవజనుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. So that is it. Verse 23, Psalm 23. And what is Psalm 24 all about? It is talking about the second coming of our Lord and Savior Jesus Christ. Psalm 24, very prophetic. These three Psalms are prophetically put together. Psalm 22, the crucifixion of Jesus Christ. Psalm 23, our life as the church in this world, our pilgrimage in this world. And Psalm 24, the second coming of our Lord and Savior Jesus Christ. అయితే ఈ యొక్క కీర్తన మనం చేరుకోవలసిన గమ్యానికి మనం చేరుకోబోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ 3 కీర్తనలు చాలా ప్రత్యేకమైన 22వ కీర్తన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణమునకు సాదృశ్యముగా ఉంది. 23వ కీర్తన ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తానంటున్నాడు. 24వ కీర్తన మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సూచనగా ఉంది. ఈ 3 కీర్తనల్ని మనం ధ్యానించి చదవగలిగినట్లయితే అనేకమైన సత్యాల్ని మనం తెలుసుకోగలం. So that is it. We are done with Psalm 23. A final question that I want to leave all of us with, an application question, is this. 23వ కీర్తన ధ్యానాన్ని మనం ఇక్కడ ముగించుకుంటున్నాం. అయితే ఒక ప్రశ్న వేసి నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. From verse 1 to verse 6, we see one thing that is very constant. It is the presence of the Lord. From verse 1 till verse 6, every time God is with you, every time from verse 1 till verse 6. So we know that the shepherd is leading us always. He is in front of us, leading us as our shepherd. But the big question is this. The $1 million question is this. Are we following our shepherd? 23వ కీర్తన మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే గొర్రెల కాపరి తన గొర్రెల పట్ల ఉన్న శ్రద్ధ ఉన్న ఆశ నడిపించుచు అన్ని రీతిలుగా చేయుచున్న అద్భుతకరమైన సత్యాన్ని మనం నేర్చుకుంటుండగా ఒక ప్రశ్న ఈ రాత్రి నేను అడిగిన మాటలు నేను ముగిస్తున్నాను. ఆ గొర్రెల కాపరిని నీవు వెంబడించుచున్నావా? Amen. So God bless us all with these Psalm 23. I hope we all had a lot to learn from Psalm 23. So I really want to thank Sam Uncle, Jayanti and their church for giving me this time to share from God's word. I have great respect for Sam Uncle and his ministry. I had a lot to learn from, personally speaking, from his ministry. You know, I had spent many times I've spent living with them and getting to know things, how ministry is done. And I really want to thank Sam Uncle and his church for giving those opportunities in my life. God bless you. అద్భుతకరమైన మాటల్ని 23వ కీర్తనలో మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పక తన ఆలోచన సంపూర్ణముగా మనకు నెరవేర్చి ముందుకు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. నాకు ఇవ్వబడిన ఈ అమూల్యమైన సమయమును బట్టి నేను మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఏదో మనం విన్నాం మర్చిపోయామని కాదు, కానీ ఆ వాక్యము దగ్గర సమర్పించుకొని ఆయన మన కొరకు చేసిన వాగ్దానం ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. కళ్ళు మూసుకుందాము, తల వంచుకొని ప్రార్థన చేసుకుందాము. అద్భుతకరమైన ఆలోచన ఈ రాత్రికాల సమయములో అమాయా మనొక్కొక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరి. I don't know ఈ రాత్రికాల సమయములో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ అంధకారములో ఉన్నావేమో, శత్రువుల మధ్యలో ఉన్నావేమో, భయపడిపోతున్నావేమో, త్రుట్టిల్లిపోతున్నావేమో, అనేకమైన జీవిత ప్రశ్నలతో నలిగిపోతున్నావేమో, ఆయన నిన్ను చేర్చవలసిన గమ్యములో చేర్చుతానని ఆయన నీకు నాకు వాగ్దానం చేయించుండగా భయపడవద్దు, ఆయన సన్నిధి నీతో కూడా ఉంది. అద్భుతకరమైన మాట దగ్గర మన జీవితాన్ని సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందామా? ఈ ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మనకు కొన్ని ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి గనక దయచేసి ఎవ్వరూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. విత్తబడిన వాక్యము దగ్గర మన జీవితాలను సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన మంచి కాపరిగా అమ్మా ఆర్థిక, ఆత్మిక, శారీరక ప్రతి పరిస్థితుల్లో
ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి నీ కుటుంబములో ఆయన సంచారము చేయించి ఉన్నాడు. ఆయన దొడ్డు కర్రయు ఆయన దండమును నిన్ను ఆదరించడానికి ఇదిగో తన కరుణ కలిగిన హస్తమును ఆయన నీపై చాపుచ్చు ఉన్నాడు. నీ ప్రయాసం అంతా దేవునితో చెప్పు. నీ స్థితిగత అంతా దేవునితో చెప్పు. ఆయన నిన్ను కని ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించి ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించుచు ఉన్నాడు. ఆయన మన జీవితానికి సమస్తం ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసి ఉండగా మన జీవితాల్ని మనం సమర్పించుకొని ప్రార్థన చేసుకుందామా? మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీ యవన దాసుని మీరు నిలబెట్టుకొని వ్యక్తిగతముగా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. విని విడిచిపెట్టేవారుగా కాక మీ యొక్క వాగ్దానములను గట్టిగా పట్టుకొని మా ముందుంచబడ్డ పరుగు పందెములో ఒక గొర్రెగా, అవునయ్యా, బుద్ధి లేని గొర్రెగా, అశుభ్రమైన గొర్రెగా, తన్ను తాను రక్షించుకోలేని గొర్రెగా, తన యొక్క సరి అయిన డైరెక్షన్ తెలియలేని గొర్రెగా అయ్యా మేము జీవిస్తున్నామయ్యా. అయితే మీరు మంచి గొర్రెల కాపరిగా ఉండి ఎంతవరకు మమ్మల్ని నడిపించారు. మా గొప్పతనం ఏది లేదయ్యా, మాది ఏది కూడా లేదని మేము ఒప్పుకుంటున్నామయ్యా. దావీదు చెప్పిన ప్రకారముగా మీరు మాకు కాపరిగా ఉన్నారు గనుకనే మేము జీవిస్తున్నాం. మీరు మాకు కాపరిగా ఉన్నారు గనుకే మేము ఈ లోకాన్ని జయించగలుగుతున్నాం. మీరు మాకు కాపరిగా ఉన్నారు గనుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మేము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు మేము చూడగలుగుతున్నామయ్యా. ఇంకను మీ కృపను మాకు అనుగ్రహించండి. ఇంకను మీ దయను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ యొక్క హస్తమును పట్టుకొని నడిపించుమని మేము ప్రార్థన చేయించున్నాం. వాగ్దానం నెరవేర్చండి. విశ్వాస జీవితం అందు స్థిరపరచండి. మీ అద్భుతకరమైన మాట అందించిన థామ్సన్ ఫిన్ని గారిని కూడా మీరు దీవించండి. యవన బిడ్డ ప్రభువా, ఢిల్లీ మహాపట్నములో మీ ఘనమైన పరిచర్య చేయొచ్చు అనేకమైన యవనస్తులను మీ రాజ్యములోనికి నడిపించచ్చు ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ బిడ్డను మేము దీవిస్తూ ఉన్నాం. ఆశీర్వదించుమని మేము బ్రతుమాలుకుంటున్నాం. వారి తల్లిదండ్రులను, వారి సహోదరుని కూడా మీరు దీవించండి. వారి యొక్క మీ బిడ్డ యొక్క జీవితము ద్వారా మీరు ఇంకా ఏమేమి చేసుకోబోతున్నారు వాటన్నిట్లో మీరు మంచి కాపరిగా ఉండి ఎంతవరకు నడిపించారు, ఇంకను నడిపించమని మేము ప్రార్థన చేయించినాం. సమకూర్చబడిన మా ప్రియులందరినీ పేరు పేరున మీ నామములో మేము దీవిస్తూ ఉన్నాం. వారికి కాపరిగా ఉండి వారిని నడిపించండి. అవునయ్యా, ఈ కరోనా సీజన్ లో మేము జీవించుచున్నప్పుడు కూడా భయపడకుండా, త్రొట్టిల్లిపోకుండా, నలిగిపోకుండా, కుమిలిపోకుండా మీరు మాకు కాపరిగా ఉన్నారు కనుక మీకు స్తోత్రం. ధైర్యముతో ముందుకు నడిపించి సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శాంతి సమాధానం సమకూర్చబడిన మన ఒక్కొక్కరి మీద జ్ఞాపకము చేసి ప్రార్థన చేసిన ప్రతి కార్యం పైన, ప్రతి వ్యక్తుల పైన, మరి ముఖ్యముగా ఈ రాత్రి అద్భుతకరమైన దైవ వర్తమానమును అందించిన దైవ సేవకుని పైన, వారి కుటుంబం పైన ఇప్పుడును ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చబడిన మీకు అందరికీ వందనాలు. I want to thank Thompson Finney for taking your time and being with us. What a great insight the Holy Spirit has granted to us through you.